అట్ ప్రెసెంట్ చాలా యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సిట్ షో. టుడే విల్ డిస్కస్ అబౌట్ హార్ట్ అటాక్, కొలెస్ట్రాల్ అంటే ఏంటి, అండ్ హార్ట్ అటాక్స్ ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, హార్ట్ అటాక్ రాకుండా ఎలా కేర్ తీసుకోవచ్చు, అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో ఉన్న ఫ్యాటీ సబ్స్టెన్స్, అంటే కొవ్వు. కొలెస్ట్రాల్ అనేది టోటల్ గా బ్యాడ్ అని చెప్పలేం, అలా అని గుడ్ అని చెప్పలేం. మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ మన బాడీలో హార్మోన్స్ ని క్రియేట్ చేయడానికి, సెల్స్ ని బిల్డ్ చేయడానికి, విటమిన్ డి ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితేనే ప్రాబ్లం. మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది: బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ని హెచ్డిఎల్ అంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఎల్డిఎల్ అంటారు. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ని క్లీన్ చేస్తుంది, బ్లడ్ వెజల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సింపుల్ గా క్లీనర్ అండ్ ప్రొటెక్టర్ అనొచ్చు. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది బ్లడ్ వెజల్స్ లో డిపాజిట్ అయ్యి బ్లాక్స్ అనేటివి క్రియేట్ చేస్తుంది. హార్ట్ అటాక్స్ కి హై ఛాన్సెస్ ఉంటాయి బ్లాక్ అయితే. సో సింపుల్ గా మనం బ్లాకర్ అనొచ్చు. మనకి కొలెస్ట్రాల్ ఉందా లేదా అని తెలియడానికి ఏ సింటమ్స్ రావు, కానీ మనం మన బాడీ చెకప్ చేసుకుంటూ ఉంటే దాంట్లో తెలుస్తుంది. జనరల్ గా గుడ్ కొలెస్ట్రాల్ అనేది మెన్స్ కి 40 అండ్ ఉమెన్స్ కి 50 ఉంటుంది. ఎగ్జాక్ట్ వాల్యూ డాక్టర్స్ ని అడిగి కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అంటే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్, లైక్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తినడం, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం, బేకరీ ఐటమ్స్ ఎక్కువ తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడే కూర్చొని ఉండిపోవడం, బాడీ మూవ్మెంట్ లేకపోవడం, స్ట్రెస్, జెనెటిక్స్, దాన్ని అంటారు ఆల్కహాల్, స్మోకింగ్, ఇలా ఎన్నో హ్యాబిట్స్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, కొలెస్ట్రాల్ ని ఎలా కంట్రోల్ చేయాలి, హార్ట్ అటాక్ ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే మన లైఫ్ స్టైల్స్ కొన్ని చేంజెస్ రావాలి. రొటీన్ ఫుడ్ తినకుండా సర్టెన్ డైట్ ప్లాన్ అంటూ మెయింటైన్ చేస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ టు గెట్ హార్ట్ అటాక్స్ అండ్ కొలెస్ట్రాల్. లైక్ ఫ్రూట్స్ లైక్ యాపిల్, ఆరెంజ్ తినడం, నట్స్ తినడం, ఓట్స్, వెజిటేబుల్స్ లైక్ బ్రోక్లీ. కంప్లీట్ ఆయిల్ మానేయకుండా, మన బాడీలో ఆయిల్ కూడా ఇంపార్టెంట్. మన బాడీలో గుడ్ ఫ్యాట్స్ కోసం ఆయిల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏ ఆయిల్ వాడుతున్నామో చెక్ చేయడం, వాడే ఆయిల్ ని తక్కువగా వాడడం, ఇలాంటివి కొన్ని డిసిషన్స్ మన లైఫ్ లో తీసుకుంటే మనం కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఎక్సర్సైజెస్ చేయడం, వాకింగ్, జాగింగ్, యోగా, రన్నింగ్ ఇలా చేయడం. అండ్ ఇన్ కేస్ ఎక్సెస్ వెయిట్ ఉంటే ఇమీడియట్ గా కంట్రోల్ చేయండి. ఎక్సెస్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు కొలెస్ట్రాల్. ఇది గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఇన్ కేస్ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉంటే టీచ్ దెమ్, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇవి నెగిటివ్స్ ఉన్నాయి, సో ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లెయిన్, బికాస్ వాళ్ళ లైఫ్ డిఫరెంట్ గా ఉంది. బికాస్ తినడం, నిద్ర లేచామా, తిన్నామా, వర్క్ చూసుకున్నామా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామా, మళ్ళీ నిద్రపోయామా, ఈ 5 థింగ్స్. ఆ ఫుడ్ ప్రాపర్ గా ఉండదు, ఎవ్రీథింగ్ ప్రాపర్. సర్టెన్ ఏజ్ వచ్చాక అన్ని ప్రాపర్ కండిషన్ లో ఉండాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ దెమ్. 6 months ఒకసారి బాడీ చెకప్ చేయండి. ఏవేవి ఉన్నాయి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏవి, నెగిటివ్స్ ని పాజిటివ్ ఎలా మార్చుకోవాలి అని కొన్ని డిసిషన్స్ తీసుకోండి. దాని ప్రకారం లైఫ్ స్టైల్ ని లీడ్ చేయండి. అండ్ ఇన్ కేస్ స్మోకింగ్ అలవాటు ఉంటే దాన్ని ఫ్లోగా మానిపించేయండి. స్మోకింగ్ అనేది చాలా డేంజర్స్ కొలెస్ట్రాల్ లో. రెగ్యులర్ గా చెకప్ చేయండి. రెగ్యులర్ చెకప్స్ అనేవి కంపల్సరీ ఇంపార్టెంట్ సర్టెన్ ఏజ్ దాటాక. హోమ్ టిప్స్, ఇన్ కేస్ ఎప్పుడైనా మిస్ అయితే ఆర్ రెగ్యులర్ గా ఇంకా 2 months 3 months స్టార్ట్ చేద్దాము ఆర్ఎల్స్ అంటే ఇప్పటి నుంచి గార్లిక్ తినడం స్టార్ట్ చేయండి, గ్రీన్ టీ స్టార్ట్ చేయండి, వెజిటేబుల్స్ తినడం ఎక్కువ స్టార్ట్ చేయండి, ఫైబర్స్ తినడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ తీసుకోండి. పైప్ లో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉన్నాయి, డస్ట్ అనేది అక్యుములేట్ అయ్యింది, వాటర్ అనేది ఫ్లో అనేది, డస్ట్ అనేది కంప్లీట్ గా బ్లాక్ చేసేసినప్పుడు వాటర్ అనేది పాస్ అవ్వలేదు. అలా అని మన బాడీలో బ్లడ్ సడన్ గా ఆగిపోతే హార్ట్ అటాక్ అనేది లీడ్ అవుతుంది. మన హార్ట్ లో బ్లడ్ సప్లై అనేది ఆగిపోతే ఆ కండిషన్ ని హార్ట్ అటాక్ అంటారు. సో గాయ్స్, హెల్త్ ఫస్ట్. హెల్త్ బాగుంటే ఏ పనైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ టైమ్స్ టు టేక్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యువర్ పేరెంట్స్. గైడ్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే టు లీడ్ బెటర్ లైఫ్. బాడీ చెకప్ చేయండి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకోండి. డిసడ్వాంటేజెస్ ప్రకారం దాన్ని ఎలా పాజిటివ్ గా మార్చుకోవాలో తెలుసుకోండి. డైట్ ప్లాన్స్ అనేటివి చేంజ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సిద్ధార్థ్. పరిగెడత లైట్స్ కెమెరా యాక్షన్, నేను సిద్, నాకు తెలిసిన ప్యాషన్.